ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అడుగడుగునా పోలవర్షం కురిపిస్తూ జననిరసన పలికారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలందరి ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని తెలిపారు. మొట్టమొదటి నామినేషన్ ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక నామినేషన్ దాఖలు చేశారు. నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు బంపర్ మెజార్టీతో కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు గడ్డపైన వైసీపీ జెండా ఎగరవేస్తామని 50,000కి మెజార్టీ రాబోతోందని కర్నూలు జిల్లా వైసీపీ ఎంపీ రామయ్య తెలిపారు. ప్రజలందరి ఆశీర్వాదంతో విజయం సాధించుకుని వస్తామని నమ్మకంతో బయలుదేరుతున్నాను. నామినేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ మొట్టమొదటి నామినేషను మా ఎమ్మిగనూరు అభ్యర్థి అయినటువంటి బుట్టా రేణుక గారు చేయబోతున్నారు. జనం విపరీతంగా వచ్చినారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ కైవసం చేసుకుపోతున్నాం. మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎమ్మిగనూరు గడ్డపైన ఖచ్చితంగా ఎగరవేస్తాం. 50,000కు తక్కువ కాకుండా మెజార్టీ ఇక్కడ ఖచ్చితంగా రాబోతుంది. అందరూ కూడా మహిళలు, వృద్ధులు, జెంట్స్ అందరూ వీళ్ళు వాళ్ళు అనేది కాకుండా అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఆ ఉత్సాహం చూపించడమే కాకుండా ఇవాళ స్వయంగా పార్టిసిపేట్ కావడానికి, నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడానికి కూడా వేలాది మంది తరలివచ్చిన సంఘటన మన కళ్ళలో కనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు గెలిపిద్దామా అన్నట్టుగా మళ్ళీ ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రిగా మరొకసారి చేసుకుందాం అనేటువంటి తాపత్రయంతో జనం ఉన్నారు. కాబట్టి ఈ విజయం ఒక ఎమ్మిగనూరే కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లు నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, నాకు కూడా మంచి మెజార్టీ వస్తుంది అన్నట్టుగా చూస్తున్నా. ఖచ్చితంగా 14 ఎంపీ ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది.